హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు ఒక కొత్త విషయాన్ని చర్చించుకోబోతున్నాము. సో దేశంలో జరుగుతున్నటువంటి ఒక మంచి పరిణామం అని చెప్పవచ్చు. అదేవిధంగా ఒక సదన్లో దేశానికి ఒక మంచి ప్రతిపక్ష నేత దొరికాడని కూడా చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. నిన్న జరిగినటువంటి పార్లమెంట్ సెషన్లో ప్రతిపక్ష నేతగా శ్రీ రాహుల్ గాంధీ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటి స్పీచ్ చాలా దేశ ప్రజలని ఆకట్టుకునేలా, అర్థవంతంగా, అవసరాన్ని తలపించేలా ఈ దేశానికి ఒక ప్రతిపక్ష నేత ఎలా ఉండాలి అనేది స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా స్వతంత్రంగా బతకాలి, కానీ ఒకరికి భయపడి బతకవద్దు అనే విధంగా స్పీకర్ గారిని కూడా చెప్పకనే చెప్తూ ఎవరి దగ్గర కూడా తల వంచకూడదు, తల దించకూడదు, ఈ దేశం తల దించుకునేలా చేయకూడదు అనేది రాహుల్ గాంధీ గారు వివరించడం జరిగింది. అందులో భాగంగా స్పీకర్ గారు రాహుల్ గాంధీ గారికి స్పీకర్ ప్రమాణ స్వీకారం తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు చాలా స్ట్రైట్గా నిలబడి షేక్ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. అదే మోదీ గారికి షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు తల వంచి షేక్ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని రాహుల్ గాంధీ గారు చాలా వినూత్నంగా చెప్పడం జరిగింది. అది దేశ ప్రజలను ఆకట్టుకునే విధంగా ఉంది. ఒకసారి ఆ వీడియో ఏంటో చూద్దాం. ఒకసారి రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడారో చూద్దాం. When I became LOP, I realized something that I had not realized before. All my personal dreams, my personal aspirations, my personal fears have to be put aside. I am now actually two people. I'm not one person. I'm a constitutional person, and my job is to be leader of the opposition, to represent all these parties equally. In fact, I don't just represent the Congress party, I represent every single party. And I have to treat every single party with love and affection. Speaker sir, when I shook your hand, you stood straight like this and shook my hand. And when Modi ji shook your hand, you bowed down and shook his hand. इस हाउस में स्पीकर से कोई बड़ा नहीं होता. स्पीकर सबसे बड़ा है. हम सबको स्पीकर के सामने झुकना चाहिए. मैं आपके सामने झुकूंगा और सारा का सारा ऑपोजिशन आपके सामने झुकेगा. ये लोकतंत्र है स्पीकर सर. आप इस हाउस के लीडर हैं. आपको किसी के सामने नहीं झुकना चाहिए. This country has a government and you are the government. As the cabinet, you do not spread fear in this country. Do not spread hatred. Do not spread violence. Do not be fearful. You are individuals and then you have a constitutional position. That is the way this country has to be run. And we as the opposition, don't take us as your enemies. We are not your enemies. We are here. We are sincerely here to make your work easier, as long as you follow the basic principles that we have stated. We want to both work for this country, work with the spirit of bravery, work without violence, work without hatred. Thank you. చూసారుగా, ఇలాంటి ఒక మంచి ప్రతిపక్ష నేత పార్లమెంట్లో ఉంటే దేశానికి ఖచ్చితంగా మేలు జరుగుతుంది. గత 10 సంవత్సరాల నుండి దేశం ఎంతో వెనుకబడిపోయింది. కాబట్టి ఇలాంటి ప్రతిపక్ష నేత ఉన్నప్పుడు మాత్రమే దేశం ముందుకు సాగుతుందని దేశ ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. చాలా వినూత్నంగా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. దాన్ని కొంతమంది వ్యక్తులు వక్రీకరిస్తూ సహించుకోలేక కొన్ని వీడియోలు కట్ పేస్ట్, వారికి తెలిసిన విద్య అది, దాన్ని ఎడిట్ చేసి హిందువులు ముస్లింలు అనే భేదాభిప్రాయాన్ని తీసుకొని వస్తూ ఇన్ని రోజులు కాలం గడిపినటువంటి బీజేపీకి బుద్ధి చెప్పడానికి ఒక మంచి ప్రతిపక్ష నేత దొరికాడని చెప్పడానికి నిస్సందేహంగా చాలా గర్వపడుతున్నాము దేశ ప్రజలుగా. అదేవిధంగా ఈరోజు జరుగుతున్నటువంటి చాలా అరాచకాలకు, అల్లర్లకు ఏ విధంగా స్వస్తి పలకాలో రాహుల్ గాంధీ గారు తన మొదటి స్పీచ్లోనే చెప్పడం జరిగింది.